అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సీఎం సార్ను కలిసేదందుకు పోయింది గుళ్ళు గోపురాల మంత్రి. అయ్యవార్ల మర్యాదలు అందుకుండు తెలంగాణ ముఖ్యమంత్రి. రుణమాఫీ పాపతో పైసలు పడతలేవట అన్నదాతల ఖాతాల్లో. టకీ టకీ టకీమని పడుతున్నాయట ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ఖాతాల్లో. ఉగాదికి కొత్తగా అవుతాడట తెలంగాణ కమలం పువ్వు పార్టీ పెబ్బ. కొత్త అధ్యక్షుడు రాష్ట్రంలో జనంగోసల మీద ఇక పెడతాడట బొబ్బ. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వచ్చింది ఎవ్వలకు రానంత కష్టము. చెడగొట్టు వాన జయ్యంగా 1000 ఎకరాల్లో జరిగింది పంట నష్టము. 2 లక్షల మీది కున్నోళ్లకు కూడా ఇన్ని దినాల కోలే ఆపి ఇప్పుడు వ్యవసాయ మంత్రి కానే కాదంటున్నాడు రుణమాఫీ. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను ఎంటబెట్టుకుని అయ్యవార్లు సీఎం రేవంత్ సార్ దగ్గరికి పోయిర్రు. షెయి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక మా అయ్యవార్లకు జీతాలు పెంచుతామని అంటిరి. ఇప్పటి వరకు సప్పుడు చేస్తలేరని యాద్ చేసేదందుకు ఇట్లా పోయిర్రా. ముఖ్యమంత్రి సార్కు దీవెనార్తి పెట్టేందుకు పోయిర్రా. ఇది చూద్దాం పారి. శ్రీరామనవమికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఇంటోళ్లను ఎంటబెట్టుకొని ఆ పెళ్లికి హాజరుపడాలని భద్రాచలం గుడి అయ్యవార్లు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము ముఖ్యమంత్రి సార్ను పిలిచేదందుకు పోయిర్రు. అయ్యవార్లు మొదలు ముఖ్యమంత్రి సార్కి ఇట్లా కుంకుమ బొట్టు పెట్టిర్రు. పక్కపొంటి ఉన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్కు పెట్టంగానే కొండా సురేఖ మేడము సీఎం సార్కు శాల్వగా అప్పింది. అటెనక సిక్కి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్కు కూడా శాల్వగా అప్పింది. తుమ్మల సార్కు కూడా గప్పి బనిష్కో లడ్డు చేతిలో పెట్టింది. శాల్వాలు గప్పి సన్మానాలు చేసుకునుడు అయిపోగానే అయ్యవార్లు కూడా గోత్రనామాలు అరుచుకొని అందరి పేర్ల మీద అర్చనలు చేసిర్రు. ఇట్లా అందరు కలిసి భద్రాచలంలో శ్రీరామనవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణ బాపత పోస్టర్ను కూడా కొలాయించిర్రు. అటెనక సిక్కి భద్రాచలంను బాగు చేసే జిమ్మెదారి మా షెయి సర్కార్ మీద ఉంటది, మీరు రంది వడకుండ్రి. రాముల వారికి రామదాసు లెక్కనే మేము కూడా భక్తులము. తెలంగాణలో పెద్ద గుడిగా భద్రాచలంకు పేరొచ్చేటట్టు మేము కూడా దండలాడతామని 6 గ్యారెంటీల హామీలు ఇచ్చినట్టు ఇచ్చిర్రా అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఎన్నికల ప్రచారాలు చేసుకునే సీఎం సారు ఇవ్వకుండా ఊకుంటాడా? ఇచ్చే ఉంటాడు. అయ్యా రేవంత్ సారు ఓపారిగట్లే మాజీ సీఎం కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు రాముల వారికి ప్రభుత్వం తరపున పట్టుబట్టల వల్ల మనమంతో పంపిస్తే ప్రభుత్వం జరిపే కార్యంలో గాపోరంతో బట్టలు ఎట్లా పంపిస్తారని అప్పట్లో మస్తు లొల్లి నడిచింది. ఇప్పుడు మీరు కూడా మీ మనమనతోని కాకుండా మీరు మీ మంత్రులు పట్టుబట్టలు పట్టుకపోర్రి, లేకుంటే మిమ్మల్ని కూడా మాజీ సీఎం సార్ను అన్నట్టే అని తప్పుపడతారేమో అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. రుణమాఫీ పైసలు టక్కీ టక్కీ టక్కీమని రైతుల ఖాతాల్లో పడతాయని అప్పట్లో సీఎం రేవంత్ సార్ అన్నాడు కదా. అయితే అన్నదాతల ఖాతాల్లో ఏమో కానీ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ సారు ప్రియాంక గాంధీ మేడం అకౌంట్లను అయితే టక్కీ టక్కీ అని కూడా పడుతున్నాయట. వాళ్ళ ఖాతాల్లో ఎవరు చేస్తున్నారు అంటారా? ఇగో ఈనుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక చెప్పుర్రి. 10 ఏళ్లు బ్రహ్మాండంగా కడుపుల సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఇంకా మస్తుగానే మాట్లాడిండు. మొత్తం ముచ్చటి నుర్రి ఉందా? వాడు కొత్తది కనిపెట్టిండు. టింగు టింగ్ అంటే కేసీఆర్, అది కొత్త టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. సారు అసలు ముచ్చట ఇప్పుడు చెప్పుర్రి. ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. అయ్యా కేటీఆర్ సారు, మీ కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ లెక్క నీతిమాలిన పార్టీ కాదు, నియతగల పార్టీ. మాకు మా కేసీఆర్ సారు సంస్కారం నేర్పిండు. మేమందరం ఇలువ ఇస్తాము, ఇలువ తక్కువ మాటలు మాట్లాడమని ఏతులకు చెప్తారు కదా సారు. మరి మీరు ఇప్పుడు వాడు గీడు అనబడితిరి. ఇదేనా మీ కారు పార్టీ వాళ్ళ క్రమశిక్షణ? ఇదేనా మీ నాయన కేసీఆర్ సారు మీకు నేర్పిన సంస్కారము? ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అనుడు కూడా సభ్యతనైనా? అయినా మీరు యాళ్లకు పైకమేసిండ్రని అంటురు కదా. తమరి తండ్రి గారు కూడా ఎన్నికల ముంగట ఎన్నో హామీలు ఇచ్చే అన్ని హామీలు నెరవేర్చిండా? KG to PG ఉచిత నిర్బంధ విద్య హామీ ఏమాయే? రిక్షాదొక్కటైన కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే ఈ స్కూల్లో ఒకటే బెంచీ మీద కూర్చొని చదువుకునే సౌలతులు చేస్తాని చెప్పి చేయకనే పాయే. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తాని చేయకనే పాయే. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాని చెప్పి మీ నాయన దళితుడో కాదో ఆయన అయితే ముఖ్యమంత్రి అయ్యిండు. మెడ కోసుకుంటా గానీ ఇచ్చిన మాట తప్ప అని ఎన్ని మాటల ఇచ్చిన మాట తప్పే. మీ నాయన తల ఎందుకో నరుక్కోలేదు. తలుగున్నోనిదే బర్రే, అధికారంలో ఉన్నోందే ఇష్టారాజ్యం అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు ఒంటెందు పోకడ పోతేనే కదా సారు ప్రజలు కారుకో కాలిచ్చి చేతులు కలిపిర్రు. ఇప్పుడు అధికారం పోయినాక వచ్చి పబ్లిక్ మీద దొంగ ప్రేమ చూపెడితే 10 ఏళ్ల పాలనలో మీరు పబ్లిక్ ను పెట్టిన తిప్పలు ఏం మర్చిపోరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరో ఉగాది పండుగ వరకు పెద్ద కమలాయాలు చెప్పబోతున్నారట.
మొన్నటిదాకా బీసీ బిడ్డే ఈటెల రాజేందర్ సార్ అని కొందరు, కాదు మున్నూరు కాపు బిడ్డే బండి సంజయ్ సార్ అని కొందరు అన్నారు. ఏ సామాజిక వర్గంకి వెళ్ళి తెలంగాణ కమలం పువ్వు పార్టీ పెబ్బను ఎంపిక చేస్తారో ఏదో అరుచుకుందాం పారి. తెలంగాణలో కమలం పువ్వు కాడకాడికెళ్ళి మొత్తం కాండదాకా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పేరుకు 8 మంది ఎంపీలున్నా ఏం లాభం లేదని పబ్లిక్ అనుకుంటున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర బీజేపీ కొత్త పెబ్బగా బందోబస్తు మనిషిని నిలబెట్టి వాడిపోతున్న తామెర పువ్వును నిగనిగలాడేటట్టు తాదనగా తయారు చేయాలని ఢిల్లీ కమలయ్యలు ఇషారా చేస్తున్నారు. మరి పార్టీ పగ్గాలు ఎవరికిస్తే బీజేపీ బందోబస్తుగా తయారైతుంది? కమలం పువ్వు పార్టీ తెరలు కాకుండా తెలివితోని ఎవ్వరు కాపాడతారని సాటుగా తెలంగాణ ఎమ్మెల్యేలను కమలం పువ్వు పార్టీ లీడర్లను అందరినీ అరుచుకుంటున్నారట. ఇప్పటికే సెంట్రల్ సర్కారుకు కొంతమంది పేర్లు పంపితే మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల ముంగడ బీసీ నినాదం ఎత్తుకున్నాం కాబట్టి అదేతో బలబోదాం. ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇస్తే మంచిగుంటదని అనుకుంటుండ్రని అంటుంటే ఈ వారం దినాల సంధి రాష్ట్రంలో ప్రతి పల్లెకు కమలం పువ్వు పార్టీ జెండాను పంపింది బండి సంజయ్ సారు. దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా పొట్టు నోరు నొయ్యంగా చెవు కోసిన మేక లెక్కనే ఒర్రి కనిపించకుండా పోతున్న కమలం పువ్వును పరిమళింపజేసిండు కాబట్టి ఆయనకిస్తేనే మంచిగుంటదని అనుకుంటుర్రట. ఎవరిని పెబ్బగా పెడతారో చాలా దినాల టైం కూడా లేదట. దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడు కోసము ఆలోచన చేస్తున్నామని చెప్పుకునే బీజేపీ నాయకులు తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగ వరకు ఖచ్చితంగా తెలంగాణ కమలం పువ్వు పార్టీ పగ్గాలు కొత్త నాయకుని చేతిలో పెడతారా? చూడాలే మరి ఎవలను అధ్యక్షుడిని చేస్తారో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఉదికు షెయి సర్కారు సాగునీళ్లు ఇయ్యక చేతికొచ్చిన పంట చందన అవుతుందని అన్నదాతల అవస్థలు పడుతుంటే ఈ అడ్డమైన వడగళ్ల వాన పాడుగాను వాగుల పోసిన వడ్ల లెక్కనే చేతికొచ్చిన పంటను చెర్ల పోసినట్టే చేసింది. వానలు పాడుగాను పడమన్నప్పుడు మనాన పడయి, వద్దన్నప్పుడు వలాంచి పడతాయి. రైతుల గోస చూడుర్రి. మొన్న 2 రోజులు వానకాలంలో పడ్డట్టే వానలు పడే, కొన్ని జాగాల్లో రాళ్ల వానలు కూడా పడ్డాయి కదా. అయితే పుట్టకొచ్చిన వరిసేన్లు మొత్తము పొట్టు నాశనం అయినాయి. చేతికొచ్చిన పంట మొత్తం చెర్ల పోసినట్టు అయ్యింది. అందుకే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ వ్యవసాయ శాఖ ఆఫీసర్లను పంపి ఏడేడ వడగండ్ల వానతోని పంటలకు నష్టం జరిగిందో మొత్తం రిపోర్టు కావాలి, మీరు బిరానా సర్వే సురువు చేయాలని చెప్పిండు. ఆఫీసర్లు కూడా మొదలు నిజామాబాదు, కామారెడ్డి, ఆసిఫాబాదు, కరీంనగర్, వరంగల్, మెదకు, వికారాబాదు, సంగారెడ్డి జిల్లాల్లో వాన బాగానే పడ్డది. ఆడాడ రాళ్ల వాన కూడా పడ్డది కాబట్టి సర్వేను సురువు చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టమైందో అరుచుకుంటుర్రు. ఇప్పటికైతే గుడ్డిగా లెక్కేసుకుంటే 11,000 ఎకరాల దాకా పంట నష్టమైంది అనుకుంటుర్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, మీ మలి సర్కారు వచ్చిన తొలతర కూడా పంట నష్టపోయిన అన్నదాతల అకౌంట్లలో నష్టపరిహారం వేస్తామని చెప్పిర్రు. పనులన్నీ పక్కకు పెట్టుకొని పని కట్టుకొని రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగినాయి తప్పితే మీ పరిహారం అయితే అందలేదు. ప్రభుత్వం రైతులకు పాయమాలు చెల్లించింది లేదు. ఇప్పుడు కూడా పంట నష్టపోయిన రైతులకు పైకమేస్తామని ఏతులకు చెప్పి మళ్ళా వాళ్ళను అవస్థలు పెట్టే పని అయితే చేయకుండ్రి. వేస్తామంటే వెంటనే పరిహారం వెయ్యండ్రి, మునుపటోలే ఇబ్బంది పెట్టకుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే ఉన్నది కదా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మాటలు కూడా వింటుంటే. ఎందుకంటే మొన్నటిదాకా 2 లక్షల మీద ఉన్న రైతులకు రుణమాఫీ విడతల వారీగా చేస్తాము, అది కూడా బిరానే అవుతుందని అన్నాడా. ఇప్పుడు మళ్ళా ఆ మంత్రి గారే ఏమంటుండో ఈనుండ్రి. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఇప్పుడు చెప్పుర్రి. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఎందుకు సారు మరి మొదట్లో 2 లక్షల మీదికి రుణాలున్న అన్నదాతలకు విడతల వారీగా చేస్తామని లేని ఆశ పెట్టి ఇన్ని దినాలు చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ దింపిర్రు. ఇదే ముచ్చట మొదలే అంటే అన్నదాతలు కూడా ఇంకేమన్నా పని చూసుకునేటోళ్ళు కదా, చేసుకునేటోళ్ళు కదా. ఎప్పుడు రుణమాఫీ అవుతుందో అని మీ షెయి సర్కారు మాటలు నమ్మి పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూసుకుంటా కూసునేటోళ్ళు కాదు కదా. ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డట్టే ఏవాడితిరి. మా సర్కారు ఇచ్చిన మాట మీద ఉంటదని మైకు దొరికినప్పుడల్లా మాట్లాడేంది, ఇప్పుడు మాట తప్పుడేంది. అయినా 2 లక్షల లోపున్న అన్నదాతలకు కూడా ఇప్పటి వరకు అవ్వన్న పురాగా చేసిర్రా అంటే, రుణమాఫీ చేసిర్రా అంటే అది లేదు. అంత ఇయ్యశాతగానోళ్ళు రుణమాఫీ చేస్తామని ఎందుకు చెప్పిండ్రు సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన సినిమేషకాలను అరెస్టు చేయకుండా వాళ్ళతో చేతులు కలిపి పోలీసులు కమిషన్లు తీసుకుర్రట. అందుకే కేఏ పాల్ సార్ సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిన సినిమేషకాలకు శిక్ష పడేటట్టు చేస్తాడట. ప్రజాశాంతి పార్టీ పెబ్బ మరి వకీల్ సాబును మాట్లాడకుండా ఏది చూద్దాం పారి. అయ్యా కేఏ పాల్ సారు చెప్పుర్రి. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను.
అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. పాల్సార్ కృషి పట్టుదల చూస్తుంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేసిన 25 మందిని సుప్రీంకోర్టుకు తీసుకుపోయి వాళ్లకు శిక్ష పడేటట్టు చేసేటట్టు అనిపిస్తలేదు. అయ్యా కే పాల్సారు, ప్రమోషన్ చేసిన వాళ్లకు శిక్ష పడేందుకు ముంగడికొచ్చినట్టే ఆ యాపులు తెలంగాణలో నడిచేందుకు పర్మిషన్ ఇచ్చిన అప్పటి ప్రభుత్వ పెద్దల కాన్నుంచి ఇప్పటి ప్రభుత్వ పెద్దల దాకా ఎంతమంది ఉండ్రో వాళ్ళను కూడా పెద్ద కోర్టుకు గుంజి శిక్ష పడేటట్టు చెయ్యండి. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మెత్తది కమ్మి కాదు. ప్రభుత్వమే పర్మిషన్లు ఇవ్వకుంటే ఇన్ని పానాలు పోయేటి కావు. ఆ బెట్టింగ్ యాప్లతోని అంతమంది బతుకులు ఆగం కాకపోవు. టిక్ టాక్ యాప్ను బ్యాన్ చేసినట్టే ఇప్పటికైనా బెట్టింగ్ యాప్లు బంద్ చేసేదాకా కూడా మీరు పోరాటం ఆపకుండ్రి సారు, చాలా మంది మీ ఎంటుంటారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారు మంత్రులు గాలి మోటార్లు ఉంటేనే పర్యటనకు పోతుర్రట, లేకుంటే పోతలేరట. సర్కారు ఇచ్చిన కార్లు కాన్వాయిలు కూడా ఉంటాయా? ఇప్పుడు హెలికాప్టర్ ఉంటేనే గాలిలో పోయి పర్యటనలు చేస్తాము, లేకుంటే చెయ్యమన్నది ఎవరు? అట్లయితేనే పోతామని ఎవరన్నారంటారా? అన్ని ముచ్చట్లు కూడా అరుచుకుందాం పారి. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే ఉన్నది కదా మలి సర్కారు మంత్రుల వ్యవహారం కూడా. మరి లేకపోతే ఏంది? గాలి మోటార్లో పోతేనే పర్యటన అవుతుందా? కార్లలో కూడా పోవచ్చు కదా. పట్నం నుంచి పక్కపొంటి జిల్లాలకు పోయినా సరే హెలికాప్టర్ లేకుంటే ఇంట్లోకెళ్ళి ఎడమకాలు బయట పెడతలేరట, పర్యటననే బంధు పెట్టుకుంటురట. 6 గ్యారెంటీలు అమలు చేసేందుకే సర్కారు గల్లా పెట్టెల పైకం లేదని ప్రజలు పరిశాన్ అవుతుంటే పబ్లిక్ సొమ్ము మొత్తం ఇట్లా గాలి మోటార్లకు, ఓటర్లకు, తిండికి కోట్లు ఖర్చు పెడుతున్నట్టే ఉన్నారు కదా. పట్నం నుంచి సూర్యాపేటకు పర్యటనకు పోయిన నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సారు ఇద్దరు కలిసి గాలి మోటార్ వేసుకునే పర్యటనకు పోయిర్రట. అగో రోడ్లు కూడా బాగానే ఉంటాయి, కార్లు కూడా ఉన్నాయి, నూనె పోస్తే ఎత్తుకునేటట్టు సడకులు ఓపించినామని చెప్తున్న రోడ్ల మంత్రికి రోడ్ల మీద పోతే నామోషి అనుకుంటున్నాడా? లేకుంటే పేరుకు చెప్పినాం కానీ రోడ్లన్నీ పొక్కలు ఉన్నాయి, అవిటి మీద పోతే ఆయనతో టక్కర్లు అయితే గాలిలో పోతే ఏ గండం ఉండదు అనుకున్నాడా? హెలికాప్టర్ని ఎందుకు వేసుకపోయినరు అంటే ఒక సీఎం సార్కే పర్యటనకు సౌలతులు ఉంటాయా, మాకుండాయా అని మనసులో అనుకున్నారో ఏమో కానీ ఇట్లా గాలి మోటార్ల పర్యటనకు బయలుదేరిరట. అయ్యా మంత్రులారా, మీ మలి సర్కారు వస్తే మార్పు వస్తుందని నమ్మి పబ్లిక్ మీకు ఓట్లేసిండ్రు కానీ మార్పు అంటే తెలంగాణలో మార్పు రాలేదు సారు, మీ పాలకుల పర్యటనలో మార్పు వచ్చింది కదా. మళ్ళా పేరుకు మాది ప్రజాప్రభుత్వము, రైతు ప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యం అనుకుంటా ఎచ్చులకు పోతారు. గాలి మోటార్ల తిరుగుకుంటా గాలి మాటలు చెప్పే మీకు అయ్యే ఖర్చుతోని ఊర్లే ఉద్దరియొచ్చు సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తిలో దొంగతనంగా ఉసుకెదందా నడుస్తుందట. ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ కూడా సాటుగా ఉసుకెదందా సాగొద్దు, ఎవరన్నా అక్రమ రవాణా చేస్తే ఆఫీసర్లు చూసుకుంటా ఊకోవద్దు అని ఖుద్దు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మీటింగ్ పెట్టి చెప్పినా కానీ సీఎం సార్ మాటకే ఎలివేయకుండా ఉసుకెత్తుకపోయి ఊర్లు దాటిస్తురా అంటే ఈనుండ్రి. అవి చూసిర్రా, పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొందరు ట్రాక్టర్ల నిండా ఉసుకె నింపుకొని టోకెన్లు తీసుకొని ఇట్లా దొంగతనంగా బయటకు పంపుతున్నారట. ప్రభుత్వ సంపదను కంటికి రెప్పలేక కాపాడవలసిన కాంగ్రెస్ లీడర్లే కంచెనే షేను మేసినట్టు ఉసుకె బుక్కుడు ఏంది? షై సర్కారు బుడ్డ లీడర్లు అక్రమంగా ఉసుకె తరలిస్తుంటే అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు, వాళ్ళు సక్క పని చేయకుంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడం ఏం కమాయి చేస్తున్నట్టు ఏడిగిపోయింది. అత్త ఝాన్సీ మేడం కూసోమంటే కూసుండుకుంటా, లేవుమంటే లేసుకుంటా అత్త మీద కోడలోనే ఉంటున్నదా? ఆమెకు ఈ ముచ్చట తెలియదా అంటే ఏమో మరి మేడం సాటుగా ఉండి ఇట్లా దందా చేస్తుందని ఆడున్నోళ్ళు కూడా అనుకుంటున్నారట. అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేకు తెలియకుండా ఎట్లా ఉసుకె కొట్టుకపోతారు? మరి ఆఫీసర్లు చూస్తలేరా, కళ్ళు మూసుకొని ఉన్నారా అంటే ఏమో మరి. పాలకుర్తి నియోజకవర్గంలో పట్టవాగలు ట్రాక్టర్ల నిండా ఉసుకే నింపుకొని ఊర్లో దాటుతుంటే గుడ్డి గుర్రాల పండ్లు దొమ్ముతురా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిరా, లేకుంటే ఎన్ని లోన్లు పోతున్నాయి, ఎన్ని లోన్లు వస్తున్నాయని లెక్కలు రాసుకుంటుర్రా? ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పితే మేమెందుకు వింటాము? సీఎం సార్ మాటనే లెక్క చేయమని అధికారులు కూడా బందోబస్తుగా ఫిక్స్ అయ్యిండ్రా. ఎమ్మెల్యే మేడం కూడా పట్టించుకోనట్టు ఉంటే అంతే కదా. అమ్మా యశస్విని మేడం గారు, ఉదికు మీ పాలకుర్తిలో అన్నదాతలు సాగునీళ్లు వస్తలేవని చాలా అవస్థలు పడుతురు. వాగులున్న ఉసుకెను మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న కాడికి ఊడ్చుకపోతే వచ్చిన నీళ్లు కూడా వాగుల నిల్వకుండా కావా? భూగర్భ జలాలు అడగంటే పోవా? ఇప్పటికైనా మించిపోయింది లేదా? అక్రమ రవాణాను ఆపుండ్రి మేడము, అంతే చాలంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మాజీ మంత్రులు వడగళ్ల వానకు పాడైన పంటలను చూసేందుకు పోయిర్రు. షై సర్కార్ రైతులను ఆదుకుంటలేదు, పంటలకు పాయమాలు కట్టియదని కార్పార్టీ మాజీ మినిస్టర్లే తలా కొంత పైకం వేసుకొని అన్నదాతలకు ఆసరైతమని పెద్ద మనసు చేసుకొని గులాబీ పార్టీ పెద్దలు గుంపుగా వెళ్ళిర్రా. ఇది చూద్దాం పారి. మహబూబ్ నగర్ జిల్లా బొక్కలోనిపల్లి రామచంద్రపురంలో 2 దినాలు వడగండ్ల వానకు పంటలు మొత్తం పాడైపోయినాయి. చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టే అయ్యింది. మాజీ మందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ పోతే ఎట్లా బాధపడుతురో చూడుర్రి.
ఇట్లా రాళ్లవాన కొట్టుడుతోని చేతికొచ్చిన చేను మొత్తం రాలిపోయింది. సారు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినాము, ఇప్పుడు ఇట్లా కండ్ల ముంగట పంట మొత్తం రాలిపోయింది, మేము ఏం చేయాలి, ఎటు పోవాలని అన్నదాతలు ఏడుస్తున్నారు. మరి మాజీ మంత్రి సార్ ఏమన్నాడు అంటారా ఈనుండ్రి. అగ్రికల్చర్ మన ఏడీ గారు బాగున్నా. ఇప్పుడు బొక్కలోనిపల్లి, కోడూరు, రామచంద్రపూర్, చౌదరిపల్లి, జమీర్సపూర్ మొత్తం వడగండ్ల వాన పడి దాదాపు 800 ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డదంతా. ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రాలేదు అక్కడికి. ఇన్నరా ఏమంటుండో, ఇంకా మస్తుగానే మాట్లాడిండు, మొత్తం ముచ్చటి నుండ్రి. మీరు వచ్చి చూడండి, చూసి మీరు తక్షణం సాయం. ఇప్పుడు ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వాలి వీళ్ళకు. ఎకరాకు 40,000 చొప్పున ప్రజెంట్ ఒక 10,000 చొప్పున ఇచ్చేయండి. తర్వాత గవర్నమెంట్ చూసినాక మిగతా చేయండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్తోన ఇమ్మీడియట్ గా సాయం చేయండి, తక్షణ సాయం చేయండి. అయ్యా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు, మరి మీ కార్ పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా పంట నష్టపోయిన రైతులకు ఎన్ని మాటల మీరు సాయం చేసిరు సారు? అయ్యా వడగండ్ల వానలు పడ్డాయి, మా పంటలు మొత్తం పాడైపోయినాయి అంటే కూడా పట్టించుకొని మీరు ఇప్పుడు ఇట్లా వచ్చి పంట నష్టపోయిన రైతులకు సర్కారు వెంటనే పాయమాలు కట్టియాలని పత్తిత్తు పలుకులు వలకబడితిరి. షేయ్ సర్కారు ఆదుకుంటలేదు కాబట్టి తమరన్న చందాలు వసూలు చేసో తమరి దగ్గరున్న సొంత పైకమో ఇచ్చి అన్నదాతలను ఆదుకుంటే మీకు కూడా పుణ్యం ఉంటుంది. అట్లా చేయకుండా ఇట్లా ఉత్తగా వచ్చి మాట్లాడిపోతే మీరేడికి వచ్చి రైతులను పరామర్శించి దండగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కలెక్టర్ సార్ అంటే కలెక్టర్ సారే పోన్రి, మెదక్ జిల్లా కలెక్టర్ సారు నా రూటే సపరేట్ అంటున్నాడు. మెతుకుసీమ కలెక్టర్ సారు అందరూ కలెక్టర్ల లెక్క కాకుండా అంతా సపరేట్గా ఏం చేసిండు? అసలు ఇప్పుడు బాలన్న ముచ్చటల్లా ఆయన ముచ్చట ఎందుకు చెప్పబడితే బాలన్న అంటారా? ముచ్చటంతా చెప్పుకుంటా తప్పని. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సారు ఇట్లా వాళ్ళ ఇంటామెను ఎంట పెట్టుకొని సైకిల్ దొక్కుకుంటా మెదక్ నుంచి రామాయంపేటకు పోయిండు. రామంపేట బస్టాండ్ కాడికి పోయి బస్టాండ్లో ఎట్లున్నది అంత మంచిగానే ఉంటున్నదా, ఏమన్నా చెత్తాశదారం బేరకపోయి గలీజ్గా ఉంటుందా, అసలు బస్టాండ్ లెక్కనే ఉంచుతుర్రా అని డిపో మేనేజర్ సార్తోని మాట్లాడిండు. ఎన్నడు లేని రామాయంపేట బస్టాండ్కు కలెక్టర్ సారు ఓబుడింది. పోయిన సారు కార్లను జీబులను పోకుండా కామన్ మ్యాన్ లెక్క సైకిల్ మీద ఓబుడింది. కాంగ్రెస్ సర్కారు కారు ఖర్చులకు కూడా ఇస్తలేరా అంటే అదేం కాదు, ఎందుకట్లా సైకిల్ మీదనే పోయిండంటే అటు పబ్లిక్ కూడా ఆరోగ్యం మీద కాయసు పెట్టాలి, దినం ఎక్సర్సైజులు చేయాలి, అడ్డమైన రోగాలు వస్తున్నాయి కాబట్టి రోజుల ఎంతో కొంత టైం వ్యాయామాలకు ఇస్తేనే మంచుకుంటుందని చెప్పేందుకు 23 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటా రామంపేట బస్టాండ్కు పోయిండు. ఆడికెళ్ళి మళ్ళా సైకిల్ దొక్కుకుంటానే మెదక్కు వాపస్ వచ్చిండా అంటే కాదు బస్సులో ఎక్కిపోయిండు. అని లెక్కినాక ప్రీపాసు పథకం మంచిగానే ఉన్నదా అని ఆడోళ్ళని అడిగి తెలుసుకుండు. అయ్యా కలెక్టర్ సార్, మీరు పబ్లిక్ ఆరోగ్యం పరిశుభ్రత మీద సైకిల్ దొక్కి ప్రచారం మంచిగానే చేస్తుర్రు. ఇప్పుడున్న రాజకీయ నాయకులను కూడా ఇట్లా సైకిల్ దొక్కుకుంటా వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు ఏమేమి ఉన్నాయో, షేయ్ సర్కారు ఏలుబడి ఎట్లున్నది, పబ్లిక్ కాంగ్రెస్ సర్కారు గురించి ఏమనుకుంటారో కూడా వినిపిస్తే అట్లనన్నా సీఎం రేవంత్ సారు ప్రజల గోసలు పట్టించుకుంటాడేమో. గాయగురం కూడా చెయ్యింది సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో 2 రోజుల సంధి సుక్క నీళ్లు కూడా వస్తలేవట. ఒంటికి పోదామన్నా తిప్పలే ఉందని మహిళా స్టూడెంట్స్ రోడ్డు మీదకి ఎక్కిర్రు. వాళ్ళ గోడెల్ల పోసుకుంటుర్రు. ఓ రేవంత్ సారు, సర్కారు బడులు కాలేజీలే సత్యనాశ ఉన్నాయంటే ఇప్పుడు ఓయూలో కూడా నీళ్లకు ఇట్లనే గోసుంటే ఎట్లా చెప్పుర్రి? అవి చూసిరా, హాస్టల్లో ఉండే ఆడవిల్లలంతా వి వాట్ జస్టిస్ అనుకుంటా ఎట్లా రోడ్డు మీద లొల్లి చేస్తుర్రో. 2 రోజుల సంధి గర్ల్స్ హాస్టల్లో నీళ్ల సుక్క రాకుంటే ఎట్లా ఆడపిల్లలం మేము, ఎన్నో అవస్థలు ఉంటాయి, ఇట్లా నీళ్లు లేకుంటే ఎట్లా అని అడిగితే వస్తాయి అనుకుంటా పొద్దు గడిపిర్రట. ఒక్కరోజు 2 దినాల ఇట్లా నీళ్లు ఇవ్వకుండా తిప్పలు పెట్టుడేంది, మా హాస్టళ్లకు నీళ్లు పంపాలంటురు. అయ్యా సీఎం రేవంత్ సారు, తమరు చూసుకుంటున్న చదువుల శాఖల ఈ తండ్లాడలేంది, ఉద్యమ పురిటిగడ్డ ఉస్మానియాలనే ఇట్లా ఉంటే తతిమ కాలేజీలు హాస్టల్లో ముచ్చటేంది, మీ ఎమ్మెల్యేలు మంత్రుల భార్యలు బిడ్డలు ఉండే ఇండ్లకు కూడా నీళ్లు రాకపోతే ఇట్లనే ఊకుంటారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేయ్ సర్కారు పాడగానే ఏమంట ఏలుబడలకు వచ్చిందో కానీ అన్నదాతలకు అవస్థలు అయితే ఎక్కువైనాయి. మొన్నటిదాకా సాగునీళ్ళు లేక పంట చేనులు మొత్తం ఎండిపోతే వడగళ్ల వాన ఇప్పుడు వానతోని చేతికొచ్చిన పంట మొత్తం చెర్ల పోసినట్టు చేసింది. అది చాలదన్నట్టు కరెంటు ఇవ్వకుండా రైతులను సర్కారు రామగోస పెడుతుందట. ఎందుకట్లా చేస్తున్నదో. నిర్మల్ జిల్లా కుబీరు మండలము సోనారి సబ్ స్టేషన్ కాడ అన్నదాతలంతా లొల్లి చేస్తుర్రు. సింగిల్ బస్ ఉండాలి, సింగిల్ బస్ కరెంటు 24 గంటలు ఉండాలి. అయ్యా ఉప ముఖ్యమంత్రి కమ్ కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, మేము అన్నదాతలకు కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు కట్ కాకుండా ఇస్తున్నామని మైకు దొరికినప్పుడల్లా చెప్తారు కదా. ఎవ్రీడే 24 అవర్స్ తెంపు లేకుండా ఇచ్చినాక ఇట్లా వీళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తున్నారు? అసలు మీ షేయ్ సర్కారు రైతులను రామకోస పెట్టేదందుకే ఏలుబడిలకు వచ్చిందా? ఎట్లాగో ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు.
యాళ్లకు కరెంటు ఇచ్చి రైతులనన్నా ఆదుకుంటారా అంటే అది లేదు. ఏలుబడిలకు రాగానే అన్నదాతలకు రైతు భరోసా పథకం పైసలు ఇస్తామని అంటిరి. అవన్న మాట మీద యాళ్లకు ఎయ్యకపోతిరి. కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పైకము వేస్తామని ఏతులకు చెప్తిరి. అవి కూడా ఎయ్యకపోతిరి. సాగునీళ్లు ఇస్తాము అంటిరి, కరెంట్ ఇస్తామంటిరి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వస్తురి. మార్పు 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 అంటే ఇప్పుడు మంచి మార్పే తెచ్చిర్రు కదా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.